అందరికీ దండాలు. నేను ఆమన్గల్ మండలం రామ్నంతల విలేజ్ చిన్నతండ అనే గ్రామం ఉంది, డిస్టిక్ రంగారెడ్డి. అక్కడ నుంచి వచ్చి ప్రజా దర్బార్లో నా అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 1938 నుంచి మా తాతల కాలం నుంచి 12 ఎకరాల 36 గుంటలు భూమి, దాదాపు 20 కుటుంబాలు ఉంటాయి. 20 కుటుంబాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ వాళ్ళు దున్నుకొని తింటుర్రు. కానీ ఓఆర్సీ కూడా గవర్నమెంట్ 2017లో మాకు ఇష్యూ చేసింది ఓఆర్సీ, కానీ దానికి ఇంప్లిమెంట్ చేయలేదు. 2017లో అప్లికేషన్ పెడితే 2022లో ఆ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేసి దానికి ఓఆర్సీ ఇచ్చేసి, ఓఆర్సీ వచ్చింది మేము జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం. కానీ ధరణిలో చూస్తే మాత్రం పాత ల్యాండ్ ఓనరే ఉన్నారు, గోపాలాచారి అనే ల్యాండ్ ఓనర్ అట్లే ఉన్నారు. మాకు 1938 ఆయన దానం చేసి వెళ్ళిపోయాడు. మేము ఆ భూమిని తినుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు పోయి ఏ బ్రోకర్ని కలిసినా దాదాపు 80 లక్షలు, 90 లక్షలు, 70 లక్షలు ఒక్కొక్కరు ఇలా డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము ఎన్నోసార్లు మీ సేవలో అప్లికేషన్ పెట్టినాం, ఈ కోర్టు కేసు ద్వారా అని, మళ్ళీ ఓఆర్సీ మా దగ్గర ఉందని అప్లికేషన్ పెట్టినా ఆ అప్లికేషన్ కలెక్టర్ రేట్లో వెళ్ళి మేము సబ్మిట్ చేసినా ఆ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారు. అలా అని మేము ఈడికి వచ్చి ప్రజా దర్బార్లో మా మొరను వినిపించుకోవడానికి ఈడికి వచ్చినాం. దయచేసి ఇది ఒక్క కుటుంబాన్ని కాదు, దాదాపు 150 మంది జనాలది 20 కుటుంబాలు ఉంటాయి. 20 కుటుంబాలు మా తాతలు, అలాంటిది ఇప్పుడు దాదాపు 60 కుటుంబాలు అయినాయి. మా వరకు వచ్చే వరకు 60 కుటుంబాలు అయినాయి. నేను 1992లో పుట్టినప్పుడు 1938 నుంచి వాళ్ళు దున్నుకొని తింటున్నప్పుడు ఆ భూమి ఎందుకు మాకు ఇవ్వలేదు? ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఏదైతే రాజులు ఉంటారో వాళ్ళు వాళ్ళ భూములు ఉంటాయో దాన్నే రికార్డులో పొందుపరిచిరు. కానీ ప్రస్తుతానికి ఎవరు తింటురు, ఎవరు దున్నుకుంటురు, ఎవరికి ఉంది అది ల్యాండ్, ఎవరు హక్కు ఉంది అనేది చూడకుండా పాత ఎవరైతే ల్యాండ్ ఓనరు వాళ్ళ రికార్డు ప్రకారం రాసుకుర్రో ఆ ల్యాండ్ ప్రకారమే ధరణిలో ఎక్కించారు. అందులో మా పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. చేతిలో ఓఆర్సీ పట్టుకొని తిరుగుతున్నాం. ప్రతి జాగలో పోతే 70 నుంచి 80 లక్షలు డిమాండ్. అరే మా భూమి మాకు ఇవ్వడానికి 70-80 లక్షలు ఎందుకనా? సీఎం గారు మమ్మల్ని న్యాయం చేస్తారని మా ప్రజలు, మా గ్రామం తరఫున నుంచి నేను వేడుకుంటున్నాను. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. మాకు ఈ భూమిని మా పట్టాలుగా మార్చి మాకు పాస్బుక్ ఇవ్వగలరని మనవి చేస్తున్నాను.